ఇతర ఆహార పదార్థాలు కానీ మనం అది కన్సంప్షన్ ఎందుకంటే పొద్దున్న 10 గంటలకు అనుకుంది అలాగా అంటే మనము పూర్వం నుంచి ఏ విధంగా ఉన్నాము మన ప్రీతం ఎమ్మెల్యే గారు జడ్పీ చైర్మన్ గారు ఈ తాలూకా నవనిర్మాణ దీక్షకు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా 49 సంవత్సరాలు 49 సంవత్సరాలు గతంలో మనం కానీ వన్ ఆఫ్ ద ఐటమ్స్ గా మనకి సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో పెట్టాయి. ఇందాక మనం చెప్పడం జరిగింది మనకి నేషనల్ కూడా సమకూర్చుకుంటున్నాం. దీనివల్ల క్లోరోఫ్లోరోకార్బన్స్ వాతావరణం తగ్గిపోతుంది. సో దీనికోసం మనం చాలా పథకాలు హార్టికల్చర్ వివిధ యానిమల్ హస్బెండరీ అన్ని కొన్ని అంశాలు తీసుకుని తయారు చేసి మా అందరికి ఎక్స్ప్లెయిన్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు 18 గంటలు పనిచేస్తున్నారు. మీ అందరూ కూడా 18 గంటలు పనిచేసి ఈ విడిపోయిన పేదరికంలో ఉన్న ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్ళండి అని రాష్ట్ర ఎన్జిఓ నాయకులైన అశోక్ బాబు గారు ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి ఒక్క ఉద్యోగస్తులు మీరు రాత్రనక పగలనక పనిచేస్తూ ఈరోజు మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అంగన్వాడీల ద్వారా భోజనం అక్కడే ఉండి బలమైన ఆహారాన్ని పిల్లలకు అందించడం చేస్తున్నారు. అదేవిధంగా గర్భిణీ స్త్రీలకు కూడా బలమైన ఆహారాన్ని ఇవ్వాలి. ఈ పౌష్టికాహారం లేకపోవటం వల్లనే చాలా ఇబ్బందులు కలుగుతున్నాయని రేపటి నుంచి అన్న అమృతహస్తం పేరుతో అక్కడే అంగన్వాడీ సెంటర్లోనే అన్నాన్ని వండి పప్పు అన్నం ఉడకపెట్టిన గుడ్డు ప్రతిరోజు ఇవ్వాలని దాంతోపాటుగా పాలు కూడా ఇవ్వాలని ప్రభుత్వం వారు నిర్ణయించడం జరిగింది. చంద్రన్న బీమా ఒక వినూత్నమైన పథకాన్ని పేద ప్రజల కోసం అందరూ సుఖంగా ఉండడం కోసం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆ పథకాన్ని పెట్టారు. 30,000 చనిపోతే ఇస్తున్నారు, యాక్సిడెంట్ అయితే 5 లక్షలు ఇస్తున్నారు. ఆ కార్యక్రమం ఆ డబ్బు కూడా మీ బ్యాంకు పుస్తకంలో డైరెక్ట్గా ఆన్లైన్లోనే పడుతుంది. హౌసింగ్ లోను అది కూడా మీ ఆన్లైన్లోనే పడుతుంది. ప్రతిదాన్ని కూడా ఈ విధంగా చేయటం వలన చాలా వరకు మీ డబ్బు మీకు జాగ్రత్తగా అందే పరిస్థితి వచ్చింది. ఇలా ఫోను ఇలా మీ ఇంటికే మీ ఇంట్లోనే మీ ఫోన్లోనే అన్నీ కూడా చేసుకునే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కార్యక్రమాలను మొదలుపెట్టడం జరుగుతుంది. దాంతోపాటు ప్రతి ఒక్కరికి 5 కేజీలు బియ్యం ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి. సంతోష్ కుమార్ మీ కాంగ్రెస్ తెలియజేయడానికి